కడపలో జరుగుతున్న అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఉరుసు సందర్భంగా దర్గాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన బాగుందని, కులమతాలకు అతీతంగా పరిపాలన జరుగుతోందని అన్నారు. కడపలో ఉన్నాను. మీ అందరూ తెలుసు, ఈ 5 రోజుల నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఎప్పటి నుంచో కడప దర్గాకి రావాలని చెప్పి అనుకుంటే మరి ఈరోజు నాకు అవకాశం వచ్చింది. చాలా సంతోషం నాకు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నేను చిన్నప్పుడు పుట్టింది పెరిగింది చెన్నైలో మా ఇంటి పక్కనే జినా టైలర్స్ అని చెప్పేసి వాళ్ళ ముస్లిమ్స్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు, నేను ఒక్కడే, అంటే వాళ్ళ సొంత కొడుకులాగా నన్ను పెంచారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను. అలాగే స్కూల్ కాలేజ్ అయిన తర్వాత మరి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు చాలామంది ముస్లిం సోదరులు ఏంటంటే నాకు టెక్నీషియన్స్గా, మా డ్రైవర్ అయి ఉండొచ్చు, లేకపోతే డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. ఈరోజు నేను ఉన్నానంటే, ఈరోజు ఎదిగానంటే అది అందరూ దయ వల్ల. సో నేను మర్చిపోను. నేను తర్వాత ఎక్కడికి వెళ్ళినా నాకు మసీదీ ఎక్కడ ఉన్నా సరే, ఫారిన్లో అయినా సరే, ఎక్కడైనా సరే అవకాశాలు ఉంటే వెళ్తానని నాకు నమ్మకం ఉంది నాకు. సో ముఖ్యంగా ఏంటంటే మనందరూ ఈ భారతీయులు మనందరం కలిసి ఉండాలి. ఎవరికి ఇప్పుడు నా ఏదైతే నా మతం ఉందో నేను దాన్ని ప్రేమిస్తాను. అవతల వాళ్ళ మతం ఏదైతే నేను గౌరవిస్తాను, మర్యాద ఇస్తాను. అదే మరి అందరూ ఉండే, మనం ఏంటంటే 200 సంవత్సరాలు మనం ఉండేది లేదు. ఉన్న సమయంలో మన అందరూ సంతోషంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి మనం గొడవ చేయకూడదు. అలా గొడవ వచ్చేలాగా చేస్తున్నారు. అది మనం ఆలోచించి మనం గొడవ చేయకుండా మన పిల్లల భవిష్యత్తు, పెద్దలు వాళ్ళ ఆరోగ్య భవిష్యత్తు, వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి.